అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డబుల్7 మీడియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అలాగే మాస్కులు అడిగాడని డాక్టర్ సుధాకర్ను హింసించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చంపింది. ఇలా పలు రకాలుగా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులే కూటమి నాయకులు కూడా చేస్తారా అనే విధంగా ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పల్నాడు జిల్లా పిన్నెలలో జరిగిన సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చాలామంది దళిత సంఘాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు తెలుపుతూ దళితులపై కూటమి ప్రభుత్వంలో దాడులు పెరిగిపోయాయని మాట్లాడుతున్నారు. దీనంతటి కారణం రాజకీయ నాయకులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. పల్నాడు జిల్లా పెన్నెల్లి గ్రామంలో వైసీపీ దళిత కార్యకర్త అయిన మందా సల్మాన్పై కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు రాడ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఆసుపత్రిలో వారం రోజుల పాటు చికిత్స పొందుతూ తర్వాత మృతి చెందాడు. అయితే ఆయన మృతి చెందిన తర్వాత కూడా స్వగ్రామంలోకి వెళ్ళడానికి పోలీసులు రకరకాలుగా ఆంక్షలు పెట్టారు. బయట వారు ఎవరూ గ్రామంలోకి రాకూడదని నిబంధనలు విధించారు. కనీసం ఆయన మృతదేహంతో వచ్చిన వాహనాన్ని కూడా గ్రామంలోకి వెళ్ళనివ్వకుండా, ఎవరిని రానికుండా పోలీసులు అడ్డుకున్నారంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ అడిగేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎందుకు ఇలా కక్ష సాధింపులకు పోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులే వీళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు అని కూడా చర్చ జరుగుతుంది. దళిత వైసీపీ కార్యకర్తపై దాడి జరిగితే ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు చేయడానికి ఆ గ్రామంలోకి వారి బంధువులను కానీ వైసీపీ నాయకులను కానీ వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుపడ్డారంటే ఏం జరుగుతుంది? అసలు రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా లేదా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇదేనా అని ప్రశ్నించేవారు ఎంతోమంది రాష్ట్రంలో ఇప్పుడు బయటకు వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన అక్రమ కేసులు పెట్టారు, దాడులు చేశారంటూ అప్పట్లో రకరకాలుగా ఆ పార్టీ నాయకులు మాట్లాడారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయి. అలాగే ఆ పార్టీ నాయకులపైన కేసులు పెడుతున్నారు. ఇలా ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడుతుంటే ఇక పరిపాలన ఏం జరుగుతుంది? అంటే రాజకీయ పార్టీలను నాయకులు గెలిపించుకునేది ప్రతిపక్షాలపై కక్ష సాధింపు తీసుకోవడానికేనా అనే ఒక ప్రచారం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లేదా? ఇది నాయకులు ఆలోచించరా? వైసీపీ పైన అనేక ఆరోపణలు చేసి 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అలాంటప్పుడు కక్ష సాధింపులకు పోకుండా మంచి పరిపాలన అందించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై, ఆ నాయకులపై ఉంటుందా లేదా? వారు చేసిన తప్పులే మీరు చేస్తే ఇరు పార్టీలకు తేడా ఏముంటుంది? ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవారు. ఆ గ్రామాలలో లేరంటే, గ్రామాలలో జీవించలేకపోతున్నారంటే కూటమి నాయకుల ఆగడాలు ఎలా మితిమీరిపోతున్నాయో ఇక్కడే అర్థమవుతుంది. మనము ఏ పార్టీ గురించి మాట్లాడడం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి దారుణాలు జరగకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక దళితుడు దాడిలో చనిపోతే వారి స్వగ్రామానికి వెళ్ళడానికి కూడా పోలీసులు ఆంక్షలు విధించారంటే మరి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? ఒకసారి
రాజకీయ పెద్దలు ఆలోచించాలి. గతంలో వైసీపీ అధికారంలో ఉంది, అప్పుడు ఆ పార్టీ నాయకులు కక్ష సాధింపులకు పాల్పడ్డారు, ఇప్పుడు మేము పాల్పడితే తప్పేంటి అని కూటమి నాయకులు ఆలోచిస్తే పప్పులో కాలేసినట్టే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అరాచక పాలన అందించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. కాబట్టి 2024 ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. మరి ఇప్పుడు కూటమి నాయకులు కూడా తప్పులు చేస్తే 2029 ఎన్నికల్లో మీ పరిస్థితి ఏంటి? ఒకవేళ 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలా దారుణాలకు పాల్పడే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అలా కాకుండా అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు మనం కూడా చేద్దాం, తప్పేంటి అనుకుంటే ఖచ్చితంగా తీవ్రంగా నష్టపోయేది అధికారంలో ఉన్న పార్టీయే. రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని కొన్ని కుటుంబాలు గ్రామాలలో ఉండడం లేదు, ఎక్కడో హైదరాబాద్కు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? ఎందుకు ఇలాంటి వాటిని ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి? ఇలా చేయడం వల్ల రాజకీయంగా వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్తపై దాడి చేశారు, ఆయన మృతి చెందాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంటి? దీనివలన ప్రభుత్వానికి నష్టమా కాదా? ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతాయా లేదా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజల్లో చర్చ జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. నాయకులపైన వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుకుంటారు. అది మీకు నష్టమా కాదా? నాయకులు ఒక్కసారి ఆలోచించాలి. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో జరిగిన ఘటన అయితే చాలా దారుణం. ఆ గ్రామంలో ఇప్పటికీ చాలామంది వైసీపీ సానుభూతి పరులు లేరంటే, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జీవిస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఖచ్చితంగా ప్రభుత్వం ఆరాధియాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇలా చేసింది కాబట్టే దారుణంగా ఓడిపోయింది, మన ప్రభుత్వం అలా చేయదు, ఇలా గ్రామాలు విడిచి ప్రజలు వెళ్ళిపోతే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సమన్వయం పాటించాలని కూటమి పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి దారుణాలు ఇంకా జరిగితే రాబోయే ఎన్నికల నాటికి కూటమిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందులో ముఖ్యంగా దళితులపై ఇలాంటి దాడులు జరిగితే ఇంకా ఎక్కువగా చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి వాటిని ఆసరాగా చేసుకొని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కల్పించేలా ప్రచారం చేస్తారు. దానివల్ల నా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగా నష్టపోతుంది. ఇది ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వారి ఉనికిని కాపాడుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైసీపీ కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయి. కానీ మరీ ఇంత దారుణంగా దాడులు చేసి మనుషులు చనిపోతే అది రాజకీయాలకు మంచిది కాదు. ఇలాంటి ఘటనలు రాజకీయ సంస్కృతి కాదు. వైసీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆయా పార్టీల కార్యకర్తలు ఆలోచించాలి. ఒక మనిషిని చంపడం వల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు, ఒక కక్ష సాధింపు వలన. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వైసీపీ దళిత కార్యకర్త మందా సల్మాన్పై దాడి జరిగితే మళ్ళీ అతనిపైనే పోలీసులు తిరిగి కేసు పెట్టడం అన్నది చాలా పెద్ద చర్చగా మారింది. దాడి చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు, కేసులు పెట్టాల్సింది దాడి చేసిన వారిపైన. అలా కాకుండా దెబ్బలు తిన్న వారిపైనే కేసులు పెట్టారంటే ఇక్కడ పోలీసులు రాజ్యాంగబద్ధంగా ఎక్కడ పనిచేస్తున్నారు? నిబంధనలు గాలికి వదిలేసినట్టే కదా. పోలీస్ వ్యవస్థ అంటే ప్రజలకు రక్షణ కవచం లాంటిది. అలాంటి పోలీసులే తప్పులు చేస్తే ప్రజలను రక్షించే వాళ్ళు ఎవరుంటారు? ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో ఈ సంఘటన జరగడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య. ఏ పార్టీ అధికారంలో ఉన్నా
ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయకపోతే గ్రామాలలో కక్ష సాధింపులు పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని ఇలా మృతి చెందుతూ పోతారు ప్రజలు. ఇలాంటి వాటికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తప్పనిసరిగా అడ్డుకట్ట వేయాలి.